ఈజ్ ఇట్ హైదరాబాద్? జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఆ పక్కన వెళ్ళాను. నైట్ 22 ఇయర్స్ తర్వాత ఆ పక్కన వెళ్ళాను. నేను ఇండియాలో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థం కాలేదు. ఓ మై గాడ్, దిస్ ఈజ్ హైదరాబాద్. హైదరాబాద్ ఇస్ లైక్ ఎంత మారిపోయిందో అసలు. న్యూయార్క్ ఎందుకు పనికిరాదు. ఈజ్ ఇట్ రియల్లీ హైదరాబాద్? Is this India? Is this India that I know of? I was very much impressed. ఈజ్ ఇట్ హైదరాబాద్? ఈజ్ ఇట్ హైదరాబాద్? ఇప్పుడు అందరి నోట ఇదే మాట. ఎస్, ఇది హైదరాబాదే, మన హైదరాబాదే, మన ఇండియాలోని హైదరాబాదే. పాత బస్తీ చార్మినార్ ఉన్న మన భాగ్యనగరమే. ఒకప్పుడు మద్రాసీలు అంటూ చులకన చేసి మాట్లాడిన మన హైదరాబాదే ఇప్పుడు హైదరాబాద్ గతంలో ఎన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. ప్రపంచ దిగ్గజ కంపెనీలతో వరల్డ్ ఫ్యూచర్ డెస్టినేషన్ గా మారబోతోంది హైదరాబాద్. ఇది అమెరికానా ఇండియాలోని హైదరాబాద్ అంటూ సెలబ్రిటీస్ ఏంటి, విదేశీ పరిశ్రమల అధిపతులేంటి, ఎవ్వరు హైదరాబాద్ లో అడుగు పెట్టినా సరే న్యూయార్క్ లో అడుగు పెట్టామన్న ఫీలింగ్ తో ఉంది ఇప్పుడు యావత్ భారతం. హైదరాబాద్ ఇప్పుడు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతాలతో పోటీ పడడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ స్పెషల్ క్రేజ్ తో దూసుకుపోతున్న అత్యంత జనాదరణ గల సిటీగా ఎదుగుతోంది. ఇప్పుడు హైదరాబాద్ న్యూయార్క్, మన్హాటన్ సిటీతో పోటీ పడుతోంది. ఇదేం అతిశయోక్తి కాదు. మన్హాటన్ ప్రపంచంలోనే సాంస్కృతిక, ఆర్థిక, మీడియా, వినోదానికి రాజధానిగా విరాజిల్లుతోన్న నగరం. వరల్డ్ లో రిచెస్ట్ ప్రాంతం ఇదే. ఇప్పుడు ఆ మన్హాటన్ ప్రాంతాన్ని మన హైదరాబాద్ నియోపోలిస్ ఏరియాను కంపేర్ చేసి చూస్తోంది రియల్ ప్రపంచం. అందుకే వరల్డ్ మొత్తం ఇప్పుడు హైదరాబాద్ వైపే చూస్తోంది. ఎస్, హైదరాబాద్ ఇప్పుడు విశ్వ నగరం. హైదరాబాద్ లో ఏం లేదని ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ ఇక్కడే కొలువై ఉన్నాయి. 9.5 ఎకరాల్లో కనిపిస్తున్న ఈ కట్టడం అమెజాన్ ఆఫీస్. ఇది అమెరికా తర్వాత అతి పెద్ద ఆఫీస్ మన దగ్గరే ఉంది. 54 ఎకరాల్లో మైక్రోసాఫ్ట్ క్యాంపస్. అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ మన భాగ్యనగరంలోనే ఉంది. 7.2 ఎకరాల్లో గూగుల్ క్యాంపస్. ఇది ఇండియాలోనే అతి పెద్ద ఆఫీస్. ప్రస్తుతం దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు హైదరాబాద్. ఇది మన మాట కాదు, ప్రపంచ దిగ్గజ సంస్థల మాట. శివారు ప్రాంతమైన కోకాపేట ఇప్పుడు న్యూ హైదరాబాద్ కు డెస్టినేషన్ గా డిజైన్ చేయబడుతుంది. ఎకరా 100 కోట్లకు పైగా రేటు పలికిందంటే ఫ్యూచర్ లో నయా హైదరాబాద్ ఇదే అవబోతోందని క్లియర్ గా అర్థమవుతోందిగా. ఎకరా 100 కోట్లు హెచ్ఎండిఏ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఈ ధరను ఆర్థిక కోణంలో చూడదని తెలంగాణ, హైదరాబాద్ పరపతికి నిదర్శనంగా చూడాలన్నది సీఎం కేసీఆర్ మాట. కోకాపేట ఇచ్చిన రియల్ కిక్ తో ప్రభుత్వం ఇప్పుడు మరో భారీ భూవేలానికి సిద్ధమవుతోంది. కోకాపేటకు దగ్గరలో ఉన్న బుద్వేల్లో ఆగస్టు 10న భూమి వేలం నిర్వహించబోతోంది. ఇక్కడ కూడా భూ సునామీ రాబోతోందన్న అంచనా. మొత్తం 182 ఎకరాలకు హెచ్ఎండిఏ ఈ వేలం నిర్వహిస్తుండగా మొదటి ఫేజ్ లో 100 ఎకరాలకు మాత్రమే హెచ్ఎండిఏ బిడ్ నిర్వహిస్తోంది. 100 ఎకరాల్లో 17 ఫ్లాట్లు ఏర్పాటు చేసిన హెచ్ఎండిఏ ఎకరానికి 30 నుంచి 40 కోట్ల ధర నిర్ణయించింది. 7 ఏళ్ల కిందట ఇదే కోకాపేటలో ఎకరం 13 కోట్లే పలికింది. అయినా 2006లో 13 కోట్లంటే రికార్డు ధరే. ఓఆర్ఆర్ ఇచ్చిన కిక్ తో కోకాపేట రైతులు ఆ టైంలో కుబేరులయ్యారు. కోకాపేట అప్పటి నుంచి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓల్ ఇండియాలో టోటల్ ఫేమస్ అయిపోయింది. కోకాపేట మీద సెటరికల్ మూవీస్ కూడా బోలెడు తెరకెక్కాయి. 7 ఏళ్ల కిందటే రాష్ట్ర ఖజానాకు ఫుల్ కిక్కునిచ్చింది కోకాపేట. సరిగ్గా 7 ఏళ్ల తర్వాత దాదాపు 10 రెట్లు భూమి విలువ పెరిగింది ఇక్కడ. కోకాపేటే కాదు, ఇప్పుడు హైదరాబాద్ లో ఏ మూలన వేలం వేసినా కో అంటే కోట్లే అన్నట్టుగా
భూముల ధరలో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో ఖరీదైన భూములు అంటే గుర్తొచ్చేది ముంబై, తర్వాత కోల్కతా. కానీ ఇప్పుడు ఆ 2 సిటీలను దాటి 100 కోట్లకు ఎకరం చొప్పున వేలం వేసే స్థాయికి హైదరాబాద్ లో ల్యాండ్ వాల్యూ పెరిగింది. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా భూమి విలువ పెరిగేందుకు దోహదపడ్డాయి. తెలంగాణ సర్కార్ అన్యాక్రాంతమవుతున్న భూముల్ని, ఆక్రమణకు గురవుతున్న ప్లాట్లను కాపాడేందుకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో వెంచర్లు ఏర్పాటు చేసింది. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ధీటుగా అంతకు మించిన నాణ్యతతో వెంచర్లు రూపొందించింది. మొదట ఉప్పల్ బగాయత్లో మొదలుపెట్టిన వేలం కోకాపేట భూముల వరకు అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు 100 కోట్లకు చేరుకుంది. రెండు 2014లో ఉప్పల్ బగాయత్లో హైయెస్ట్ గా ఒక్కో గజం ధర 11,000 పలికింది. ఆ తర్వాత తొర్రూరులో గజం 60,000, బహదూర్పల్లిలో 45,000, బాచుపల్లిలో 70,000, మేడిపల్లిలో 46,000 చొప్పున వేలంలో జనం ఎగబడి కొన్నారు. ఇక కోకాపేటకు వచ్చేసరికి రియల్ భూమ్ పీక్స్ కు చేరుకుంది. ఎకరం 60 కోట్లు పలికింది. అదే రికార్డు అనుకుంటే ఇప్పుడు ఏకంగా 100 కోట్లు దాటేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకు ముందు కోకాపేటకు జనసంచారమే లేదు. 100 కోట్లు పలికిన నియోపోలిస్ ఏరియాకైతే అసలు దారే లేదు. కోకాపేటలో 2006లో వేలం వేస్తే ఎకరం 11 కోట్లకు అమ్ముడుపోయింది. కానీ ఇప్పుడు ఆ ధర 10 రెట్లు పెరిగి 100 కోట్లకు చేరింది. పోయినేడాది 50 ఎకరాలు అమ్మితే ప్రభుత్వానికి 2,000 కోట్లు సమకూరాయి. ఇప్పుడు 45 ఎకరాలు వేలం వేస్తే 3,300 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు దేశంలో ప్రభుత్వం నిర్వహించిన భూముల వేలంలో ఇదే టాప్. వేలం ప్రక్రియ కేవలం ఆదాయం కోసం మాత్రమే కాదు, ప్రైవేట్ సంస్థలు ఆక్రమణల నుంచి కాపాడి ప్రభుత్వ భూముల్ని ఏదో విధంగా ఉపయోగంలోకి తేవడం తెలంగాణ సర్కార్ ప్రధాన ఉద్దేశం. భూముల్లో ఏర్పాటయ్యే సంస్థల ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మౌలికంగా అభివృద్ధి చెందుతాయి. 2 ఏళ్లు కోవిడ్, 1 ఏడాది నోట్ల రద్దు ఎఫెక్ట్ ఉన్నా కూడా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ భూమ్ కు ఎక్కడా బ్రేక్ పడలేదు. మరో ఏడాదిలో ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల్లో అవసరమైతే ప్రైవేట్ భూముల పూలింగ్ ద్వారా మరిన్ని వెంచర్లు వేసి ప్రజలకు క్లియర్ టైటిల్ ఉన్న భూముల్ని అందజేయాలనేది హెచ్ఎండిఏ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోందని అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కోకాపేటలో హెచ్ఎండిఏ నిర్వహించిన భూముల వేలంలో రికార్డుల్ని బద్దలు కొట్టామంటూ భవిష్యత్ హైదరాబాద్ ఎలా ఉండబోతోందో చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్. కోకాపేటలో నిన్న మనం ల్యాండ్ ఆక్షన్ పిలిస్తే అధ్యక్ష, ఇక బయటనేమో మా కాంగ్రెస్ మిత్రులు లేరు, కానీ బయటనేమో ఈ కుంభకోణము, ఆ లంబకోణం, అక్కడేదో ధరలేమో జరిగిపోయింది, ఇదేదో జరిగిపోయిందని పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటారు అధ్యక్ష. కానీ ఇవాళ రికార్డులు బద్దలు కొడుతూ, అన్ని అనుమానాలు తుత్తునీయలు చేస్తూ, వీళ్ళు చేస్తున్న పనికిమాలిన ప్రచారాన్ని అసలు సోదిలో కూడా లేకుండా చేస్తూ ఇవాళ ఒక్కొక్క ఎకరం ఇవాళ 100 కోట్ల రూపాయలకు వాడే పరిస్థితి హైదరాబాద్లో వచ్చింది అధ్యక్ష. దేశంలో ప్రతి రంగం ఇప్పుడు హైదరాబాద్ వైపే చూస్తోంది. రాబోయే 10 ఏళ్లలో ఇంతకు మించిన అభివృద్ధితో వరల్డ్ సూపర్ ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా, వరల్డ్ ఫ్యూచర్ డెస్టినేషన్ గా, మరో న్యూయార్క్ మన్హాటన్ సిటీగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుంది అనడంలో ఎలాంటి డౌట్స్ లేవన్నది నిపుణులు చెప్తున్న మాట. హైదరాబాద్ వరల్డ్ ఫ్యూచర్ డెస్టినేషన్ సిటీగా మారుతోంది. నియోపోలిస్ ఏరియా నయా హైదరాబాద్ కు కేర్ ఆఫ్ గా మారుతోంది. అంతేకాదు భాగ్యనగరం మునుపెన్నడూ లేనంతగా ప్రతి రంగంలో దూసుకుపోతోంది. అవకాశాల స్వర్గధామంగా విరాజిల్లుతున్న మన రాష్ట్ర రాజధానిని రానున్న 4 ఏళ్లలో కనీ విని ఎరుగని రీతిలో డెవలప్ చేసేందుకు తెలంగాణ సర్కార్ భారీ ప్రణాళిక రెడీ చేస్తోంది. మరి ఏ సిటీకి లేనంత అడ్వాంటేజ్ మన హైదరాబాద్ కి ఎందుకు? హైదరాబాద్ ప్రతి రంగంలో టాప్ ఆఫ్ ది వరల్డ్ గా నిలుస్తోంది. మౌలిక సౌకర్యాల కల్పనలో, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో, ఐటీ రంగంలో, పరిశ్రమల స్థాపనలో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ సిటీగా హైదరాబాద్ అవతరిస్తోంది. ఇందులో నో డౌట్స్. రియల్ రంగంలో అయితే గ్లోబల్ సిటీల్ని మరపిస్తోంది మన భాగ్యనగరం. కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ రాబోయే రోజుల్లో 2వ హైదరాబాద్ గా మారబోతోంది. ధగధగా మెరిసే రోడ్లు, నిమిషాల్లో గమ్యాన్ని చేర్చే మెట్రో స్టేషన్, అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు నిమిషాల్లో చేర్చే ఫ్లైఓవర్స్, కేబుల్ బ్రిడ్జిలు, లేక్ వ్యూ పార్కులు, హుస్సేన్ సాగర్ ను తలపించే టూరిస్టు స్పాట్లు, ఇలా ఒకటేంటి నభూతో నా భవిష్యత్ అన్న తరహాలో రూపుదిద్దుకోబోతోంది.